8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలుస్తుంది ఏ పేరు. ఇటీవల జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పిఠాపురం ఎమ్మెల్యేగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ ప్రచారం, చాలా ఒక ట్రెండింగ్లో పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారని చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు విడుదలైన కొద్ది గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ చాలా వైరల్గా మారారు. గత 30 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ సినీ నటుడు, చిరంజీవి సోదరుడుగానే అందరికీ పరిచయం. ఆ తర్వాత విభిన్న పాత్రల్లో నటిస్తూ సినీ ఆరంగేట్రం చేసి పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలో యువరాజ్యం బాధ్యతలు నిర్వహిస్తూ ఆ తదనంతరం జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా పవన్ కళ్యాణ్ ఎదిగారని చెప్పుకోవాలి. వైసీపీని గద్దెదించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా భావిస్తోంది అక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా. ప్రస్తుతం దేశంలోనే చాలా ట్రెండింగ్ పర్సన్గా పవన్ కళ్యాణ్ గుర్తింపు సాధించుకున్నారు. సోషల్ మీడియాలోనే తనకంటూ ఒక ప్రత్యేక అభిమానాన్ని కూడా పవన్ కళ్యాణ్ సాధించుకున్నారని చెప్పుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ విజయం వెనుక అనేక ఆలోచనలు దాగి ఉన్నాయి. నిజానికి ఆయన వ్యక్తిత్వం పట్ల చాలామంది అభిమానులు దేశవ్యాప్తంగా ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు గణనీయమైనటువంటి అభిమానం అయితే ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా ప్రజానికం తీవ్రంగా అంటే పూర్తి స్థాయిలో ఆయనపై ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తుంది. అందుకు నిదర్శనమే ఖమ్మం జిల్లాకు సంబంధించిన దానవాయిగూడెంకు చెందినటువంటి ఒక వెంకన్న అనే అభిమాని. ప్రస్తుతం మనం వెంకన్న వద్ద ఉన్నాం. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో విజయం సాధించిన పట్ల ఆయనను ప్రేమించే అభిమానులు, ఆయన కండగా నిలిచినటువంటి కార్యకర్తలే కీలకంగా వ్యవహరించాలని చెప్పుకోవాలి. జనసేన 21 సీట్లలో అధికారంలోకి రావడంలో దాదాపు 100% మెజారిటీని సాధించడంలో, 100% ఓటింగ్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది జన సైనికులు. అలాంటి కార్యకర్తలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కు ఉన్నారు. అందులో ఒకరే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వెంకన్న అనే వ్యక్తి. వెంకన్న అనే వ్యక్తి కేవలం ఒక పాన్ షాప్ ఏర్పాటు చేసుకొని, ఒక హోటల్ ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను ఆయన వినూత్న పద్ధతిలో చాటుకుంటాడు. ప్రస్తుతం నేను ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం ప్రస్తుతం వెంకన్న షాప్ వద్ద నేను ఉన్నాను. మనం చూడొచ్చు, ఒక బిర్యానీ పాయింట్ నడిపిస్తూ, ఒక పాన్ షాప్ నడిపిస్తూ వెంకన్న చుట్టూ అదొక పాన్ షాప్ లాగా ఉండదు, ఒకవైపు హోటల్ లాగా కూడా ఉండదు, ఒక పార్టీ కార్యాలయంగా లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏదో ఒక గుడి నిర్మించినట్టుగానే ప్రస్తుతం ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లెక్సీలు తయారు చేస్తారు. దానిపైనే తన ఒకవైపు వ్యాపార మార్గాన్ని పెంచుకునే ఆలోచన, మరోవైపు తన అభిమానాన్ని, ప్రేమను చాటుకునేటువంటి ఆలోచన, 2 ఆలోచనలను వెంకన్న వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం చిరు నూడిల్స్ పాయింట్ పేరిట ఆయన చేసినటువంటి ఫ్లెక్సీలు చుట్టూ, హోటల్ చుట్టూ కూడా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఒకవైపు వ్యాపార మార్గాన్ని పెంచుకునేందుకు, వ్యాపారాన్ని పెంచుకునేందుకు, అదేవిధంగా తన ప్రేమను, అభిమానాన్ని చాటుకునేందుకు మనం చూస్తున్నాం. వారాహితో పవన్ కళ్యాణ్ దిగిన ఫ్లెక్సీలో వెంకన్నను కూడా మనం చూడొచ్చు. ఒకవైపు నూడిల్స్ పాయింట్, మరోవైపు పాన్ షాపు, మరోవైపు హోటల్, ఇలా అనేక వ్యాపార మార్గాలను అనుసరిస్తూ తన కుటుంబాన్ని తాను పోషించుకుంటూ తన అభిమాన నటుడు కావచ్చు, రాజకీయ నాయకుడిపై ఉన్నటువంటి అభిమానాన్ని కూడా వెంకన్న చాటుకుంటున్నాడు. వెంకన్న మొదట్లో మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఉండేవాడు. ఆ తర్వాత క్రమంగా ఆ కుటుంబం పట్ల మరింత ప్రేమను వ్యక్తపరుస్తూ పవన్ కళ్యాణ్ తర్వాత రాజకీయ అరంగేట్రం చేయడంతో జనసేన పార్టీలో అతని క్రియాశీల సభ్యత్వం తీసుకున్నాడు. కేవలం అతను ఒక్కడే కాదు, అతని కుటుంబం మొత్తానికి కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఉందంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కుటుంబంలోనే తన భార్య, పిల్లలు, అదేవిధంగా అత్త, ఇలాంటి కుటుంబం మొత్తం కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంది. నిజంగా ఇది చాలా పెద్ద ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఏపీ రాజకీయాల్లోనే క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా ఒక అపరిమితమైనటువంటి అభిమాన గణం ఉందనే దానికి వెంకన్న నిదర్శనంగా నిలుస్తున్నాడని చెప్పుకోవాలి. ఒకవైపు తన వ్యాపారాన్ని చేసుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, మరోవైపు తన సినీ నటుడు కావచ్చు, రాజకీయ నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఆయన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి విజయోత్సాహం ప్రదర్శించింది. దాదాపు మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. ప్రభుత్వాన్ని స్థాపించబోతుంది చంద్రబాబు నాయుడు. అటు పవన్ కళ్యాణ్, మరోవైపు పురంధరేశ్వరి. ప్రస్తుతం కూటమి గెలుపుతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మరింత విజయోత్సాహాన్ని, సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వెంకన్న కూడా అదే సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలో ప్రధానంగా
ఖమ్మంలో ప్రస్తుతం జనసేన పార్టీ సంబరాలు ఆయన నిర్వహించాడు. ఆయన కుటుంబం అంతా కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు కావడంతో ప్రతి ఈ విజయాన్ని పండుగలా జరుపుకుంటున్నారు. వెంకన్న అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ అభిమానిగా మారాడు, ఆయన వ్యాపారం ఏ విధంగా చేసుకుంటాడు, ఆయన భార్య కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉంది, ఆయన ఆ అబ్బాయి పేరు కూడా చిరంజీవి అని చెప్పి పెట్టుకున్నాడని తెలుస్తోంది. అసలు వెంకన్న మాటలను తెలుసుకుందాం. ఆ అభిమానానికి కారణం ఏంటి? నిజానికి పవన్ కళ్యాణ్ అంటే కేవలం యువతలోనే ఎక్కువగా అభిమాన గణం ఉంటుంది. చాలామంది అల్లర్లు చేస్తారు, బైక్లపై ర్యాష్గా వెళ్తారు, జై హో పవన్ అంటూ ఉంటారు, వివాదాస్పద కామెంట్లు చేస్తారు, కొంత అల్లర్లు చేస్తారు. అల్లరి మూకలు అనే ఒక పేరు కూడా మొదట్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉండేది. కానీ ఇలాంటి ఒక యువతరానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా చాలా పెద్దవాళ్ళు, ఒక వ్యాపారాన్ని అనుసరించే వాళ్ళు, ఒక కుటుంబాన్ని జీవనాన్ని సాగించే మీలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ అభిమానం ఎందుకు అయ్యారు? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి అభిమానిని. ఖైదీ సినిమా కాడ నుంచి చిరంజీవి అభిమానిని నేను. ఫస్ట్ మెగా ఫ్యామిలీ అభిమానిని. క్రమంగా అన్న మెగాస్టార్ కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా 2028లో కూడా అందులోనే పనిచేసినాం. అందరు పోయినా కూడా మేము పోలేదు. అన్న పార్టీ విలీనం చేసినా కూడా మేము కోపంతో అన్న ఎందుకు పోయిండనే బాధతోటి మేము పోలేదు. కాకుండా పార్టీ అంతే ఉండిపోయింది. ఇక అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిండు. అనుకోని పరిస్థితి బాగలేదు. అన్నీ బూడు కుటాని చేసి అమాయకుడు చిరంజీవి తట్టుకోలేక ఇక పోనీలే అని కాంగ్రెస్లో విలీనం చేసిండు. తమ్ముడు తర్వాత 2014లో ముండోడు వచ్చిండు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల సమక్షంలో పార్టీ పేరు పెట్టి జనసేన పార్టీ పెట్టి పార్టీ నడిపించుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్క ఇంటికి ఒక మెగా ఫ్యామిలీ అభిమాని ఉంటాడు. అభిమాని లేని గడప అంటూ లేదు. అలాంటి సమయంలో ప్రధానంగా మీది తెలంగాణ ఖమ్మం దానవాయిగూడెం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పూర్తిగా తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ పార్టీ సంపాదించుకుంది. మీరు రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఒక సర్పంచ్, వార్డు మెంబరో లేక కార్పొరేటరో ఏదైనా పోటీ చేయాలంటే తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇలాంటి పార్టీలో ఉండాలి. కానీ జనసేన పార్టీలో ఎందుకు చేరారు? జనసేన ఒక సినీ నటుడుగా కావచ్చు, మెగా ఫ్యామిలీ అభిమానిగా మీరు ఉండొచ్చు. కానీ పూర్తిగా ఒక పండగలా ప్రస్తుతం ఆ విజయాన్ని మీరు అనుభూతిని స్వాగతిస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది? ఎందుకు? దీనికి కారణం ఏంటి? జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మీ కుటుంబం మొత్తం తీసుకోవడానికి కారణం ఏంటి? నీతి నిజాయితీ గల పౌరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకనే జనసేన పార్టీ సభ్యత్వాలు మా ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్నాను నేను. అత్తది ఉంది, నా భార్య ఉంది, నా కొడుకు పెద్ద కొడుకు కిషోరు, నా చిన్న కొడుకు పేరు ఆయన చిరంజీవి. విడుదలైన సినిమా అక్కడ చూడాలని ఉంది. సినిమా విడుదల రోజే మా చిన్న అబ్బాయి పుట్టిండు, ఆయన పేరే చిరంజీవి పెట్టాం. నేను వీరాభిమాని. వెంకన్న భార్య విజయ గారు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ నిజం, మీ ఆయనేమో పూర్తిగా బండ్లు వేసుకొని తిరుగుతూ ఒక యువకుడిలాగా, ఒక చిన్న పిల్లాడిలాగా పూర్తిగా జనసేన పార్టీ విజయం సాధించడాన్ని అనుభూతిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బాంబులు పేలుస్తూ ఉన్నాడు. హోటల్లో వ్యాపారం సరిగ్గా చేస్తాడా, లేకపోతే మొత్తం జనసేన అంటూ తిరుగుతాడా? పవన్ కళ్యాణ్ చిరంజీవి ఏదన్నా జరిగి అసలు ఏదన్నా సందర్భం జరిగితే అసలు హోటల్ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు సార్. వదిలేసి ఫస్ట్ నువ్వు చూసుకో అమ్మాయి, నీ చేతన వరకు నువ్వు చూసుకో, నేను పోవాల్సిందే, ఆడ అన్న వచ్చిండు, దేవుడు వచ్చిండు, పోవాల్సిందే, చూడవలసిందే, హాజరు కావాల్సిందే అని చూసి నా మీద వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక నేను నా చేతనే వరకు నేను చూసుకుంటా. బాగా ఇష్టం మా ఫ్యామిలీకి, మా పిల్లగాళ్ళకి, మా సారికి. అసలు ఏరే ఛానల్ చూడనీయడు. ఇక 24 గంటలు 3-4 దాకా అదే. ఇక మాకు రాత్రి కూడా అదే ఏరే ఛానలే చూడం. అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిండు, పుట్టాపురం ఎమ్మెల్యే గెలిచిండు. 24 గంటల నుంచి దేశవ్యాప్తంగా అందరూ ఏపీ అసెంబ్లీ వైపే చూశారు ఏం జరుగుతుందో అని. మీ ఆయన ఏం చేశాడు 24 గంటలు? చాలా కష్టపడి సార్ వచ్చిండు, గెలిచిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ లాగుంది మాకు ఇవాళ. అసలు ఎంత పండుగ అంటే ఒక ఆంజనేయ సైగుల్లో పండుగ పూజలు చేస్తాం చూడు, అంతకన్నా ఎక్కువ మనం శ్రీరాముడికి పెళ్లి చేస్తాం చూడు, అంతకన్నా ఎక్కువ పండుగలాగా చాలా సంతోషంగా, చాలా మాకు మంచిగా అనిపిస్తుంది సార్. కష్టపడి ముందుకు వచ్చిండు. చాలా మేము కూడా చేస్తుంటే ఇక లోకం అనుకుంటుంది కదా, ఆయనకేం పిచ్చి, ఎందుకు అటు చేస్తాడు, చిరంజీవి పుట్టినరోజు చేస్తాడు, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చేస్తాడు, పిల్లగాళ్ళ పుట్టినరోజు చేయడు, కానీ ఏం పిచ్చి, ఈ చెరువుకి ఏం పిచ్చి, ఈ చిరే అంటారు ఎక్కువ శాతం. ఇంకా నన్ను ఎవరు చెప్పరు ఈ చిరుకి ఏం పిచ్చి అని అంటే, ఇక మాకు ఆయనకు చూసి నాకు కూడా బాగా నాటుకోపోయింది. ఇక నాకు ఇష్టం ఉండేది కానీ నేను బయట చెప్పుకునేది కాదు అని. ఇక ఎంత ఏ పండుగ అయినా ఇష్టపూర్తిగా చేయము. ఇక
మా సారుల పండుగలు అయితే పుట్టినరోజున ఏదన్నా కూడా అసలు ఆయన నిద్రపోడు, అన్నం తినడు కూడా. అట్లా చేసేస్తాడు ఏ లోటు లేకుండా. అంత ఇష్టం మాకు, మా ఫ్యామిలీకి. మా సార్ మనం కట్అవుట్లు కూడా చూస్తూ ఉన్నాం. ఈ పాన్ షాప్కి బిర్యానీ పాయింట్ అప్పుడు కాంచి మా పిల్లలు పుట్టలే అప్పటికి. ఆయనకే అసలు ఆయన ఊగ వచ్చిన కాంచి చిరంజీవి ఫ్యాన్సే. ఆ తర్వాత మా పిల్లలు కూడా అదే. ఇక మా పిల్లలు చిన్నప్పుడు కాంచి నాకు తెలిసిన కానీ నాకు పెళ్లి చేసుకున్న కాంచి ఇక ఇదే పండుగ మాకు ఏరే పండుగ లేదు. ఇక ప్రస్తుతం చూసిన వాళ్ళ మాటల్లో ఆ ఆనందం కూడా వ్యక్తమవుతుంది. వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమనుకుంటుందని నాకుండేది. ఆయన పాపం చెప్పేది మర్చిపోయేది. కానీ ఏమనుకుంటుందో ఈయన అంత ఘనంగా చేస్తాడు, అంత ఖర్చు పెడతాడు. మనం చిన్న కష్టపడుతున్నాం ఏందో రేపు రోజున కష్టాలు సుఖాలు ఉంటాయి, జనాలు నవ్వుతారని నాకు కొద్దిగా బాధ ఉండేది. నీకెందుకు పిచ్చిదానా, నేనున్నా కదా, సరే నా పిల్లలు ఉన్నారులే అని నాకు కూడా ధైర్యం ఉండేది. మా సార్ కూడా ఉన్నాను. అట్లా జనం కోసం నేను కూడా కొద్దిగా అనిగిమనిగి ఉండేది. షాప్ కదా సార్, కొంతమంది రకరకాలు చెప్తారు. అంత పిచ్చి ఏంది, అంత చేయండి, ఈయన చేసే వ్యాపారం ఏంది, అంత చేయాలా, అంత ఖర్చు పెట్టాలా, అంత బాంబులా ఇదా, ఏ పండుగలు చేయలు, పిల్లగాళ్ళకు కూడా అంత ఖర్చు పెట్టడు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంటే ఎంత ఖర్చు పెడతాడు ఎందుకని చెప్తే నాకు కూడా ఎందుకు బాబు, ఎందుకు మనం చిన్న అట్లా చేసుకుందాం, అభిమానంగా ఉంచుకుందాం, కానీ ఎంత పెద్దగా చేయవసరం లేదుగా బాబు అంటే, నీకు ఎందుకే పిచ్చిదానా, ఏం కాదు, దేవుడు ఎప్పటికైనా కష్టాలు ఉన్నాడు, మన కష్టాలు తీరుతాడు, దేవుడి కష్టాలు కూడా దేవుడు తీరుస్తాడు అని అనేది. అసలు ఇక ఆ మాటలు చెప్తుంటే ఆ మాటలు ఆనందంలో బాధ ఏడు అసలు చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. అందుకొరకే ఇవాళ తిరుగులేదు మా అన్నకి, నాకు కూడా భయం లేదు. మా సార్ ఎంత చెప్పినా అది నిజమైపోయింది. నా కళ, నా పిల్లల కళ అని. అసలు ఈ షాప్ పెట్టిన కాంచి 10-15 సంవత్సరాలు అప్పుడు కాంచి అదే ఉంది నాకు. ఇప్పుడు ఏ భయం లేదు. అన్న గెలిచిండు కదా, అక్కడ టీడీపీ గెలిచింది కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా మాకు ఇష్టం, రామారావు అంటే బాగా ఇష్టం, అందరు మంచోళ్ళే గెలిచారు కదా అని. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మనకి అదే శ్రీనివాసరెడ్డి వాళ్ళు కూడా ఇష్టం, వాళ్ళు గెలిచి మంచోళ్ళు వచ్చారు. మన లోకానికి మన పిల్లగాళ్ళకి పరిపాలిస్తారు. మన కష్టాలు పోకపోయినా మన పిల్లగాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు నాయకులు చూసుకుంటారు, పెద్దోళ్ళు చూసుకుంటారు. మన అన్నయ్యలు వచ్చారు అని, మన సార్లు వచ్చారని చాలా సంతోషంగా ఉంది సార్. చాలా మందితో వాదం పెట్టుకుంటా ఉంటాడు నవ్వుకుంటా, అందరికి అద్దర కొడతాడు. ఇక ఆగు బాబు అన్న కూడా ఆబడు కాదు, తగ్గేదే లేదంటాడు. వద్దు బాబు, ఎందుకు వాదం పెట్టుకుంటాం, వచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా హోటల్లో కూర్చొని తినాలని వస్తారు, ప్రతి వాళ్ళకి వాదం పెట్టుకుంటాం అన్నా కూడా అసలు వినిపించుకోడు మా సారు. ప్రస్తుతం ఇది ఒక పవన్ కళ్యాణ్ థియేటర్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, జనసేన ఏపీలో గెలవడంతో ప్రస్తుతం విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేక పూలమాలలు వేసి పవన్ కళ్యాణ్కి ఆ పూలను చల్లుతూ వాళ్ళ అభిమానాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అటువైపు మనం ఫ్లెక్సీలు కూడా చూడొచ్చు. చిరు బిర్యానీ పాయింట్ పేరే చిరు బిర్యానీ పాయింట్. వెంకన్న మొదటి నుంచి కూడా వ్యాపారాన్ని చేస్తూనే తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, జనసేన పార్టీ ఫ్లెక్సీలే కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇలా మెగా ఫ్యామిలీకి ప్రధాన అభిమానుడిగా వెంకన్న మారిపోయారని చెప్పుకోవాలి. ప్రస్తుతం వెంకన్న హోటల్లోకి వెళ్ళి మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన కుటుంబానికి మొత్తం కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ గోడలపై పెయింటింగ్స్ కూడా చూడొచ్చు మనం. ఎంట్రన్స్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ఆ గోడపై ముద్రించారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలంటూ. తెలంగాణలో ప్రస్తుతం ప్రధానంగా ఖమ్మంలో దానవాయిగూడెంలో ఉన్నటువంటి వెంకన్న తన ఇంటిని చుట్టూ కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలతో ఒక ప్రత్యేక అలంకరణతో విజయ తిలకం దిద్దినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోలు మనం చూడొచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నిజంగా తెలంగాణలో ఎంతమందికి ఉందంటే చాలా అతి తక్కువ మందికి ఉందని చెప్పుకోవాలి. అయితే ఒక కుటుంబంలో అత్యధికంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు పొందిన ఒక కుటుంబం వెంకన్న కుటుంబం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వెంకన్న కుటుంబంలో ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయి, క్రియాశీలక సభ్యత్వాలు. ఇవన్నీ కూడా జనసేన పార్టీ మూల సిద్ధాంతాలను, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యొక్క మనోగతాన్ని వాళ్ళు క్రియాశీల సభ్యత్వం ఇచ్చినప్పుడు ఈ పాంప్లెట్స్, ఈ బుక్లెట్స్, ఈ ఐడి కార్డ్స్ అన్ని కూడా ప్రజెంట్ చేశారు అభిమానులకి, క్రియాశీల సభ్యత్వం పొందినటువంటి లబ్ధిదారులకి. ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళు చూస్తున్నాం ఇన్ని సభ్యత్వాలు ఉన్నాయి, ఇన్ని క్రియాశీలక సభ్యత్వాలు ఒకే కుటుంబంలో ఉన్నాయి. సో అంటే వెంకన్నకి ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీపై అభిమానం ఉందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్కు అభిమానులు అత్యంత గణనీయంగా ఉంటారని తెలుసు, కానీ ఈ స్థాయిలో అభిమానాన్ని చాటుకునే వ్యక్తుల్లో వెంకన్న మాత్రం చాలా మొదటి వరుసలో నిలుస్తున్నాడని చెప్పుకోవాలి. తన హోటల్కి వచ్చే
ఇతర వివిధ రాజకీయ పార్టీల నేతలతో కూడా నిత్యం చర్చిస్తూ ఉంటాడు. జనసేన పార్టీ అభిప్రాయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇతర రాజకీయ పార్టీలను పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఆయన సహించడు, ఖచ్చితంగా తగ్గేదే లేదంటూ కూడా సమాధానం చెప్తాడని చెప్పి ఆయన భార్య కూడా చెబుతుంది. సో పవన్ కళ్యాణ్ కు అభిమాన గణం ఉంది, కానీ ఇలాంటి అభిమానులు మాత్రం అతి కొద్ది మందే ఉంటారని చెప్పుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ సినిమా నటుడికైనా అభిమానులు ఉంటారు, కానీ ఈ స్థాయి అభిమానాన్ని వ్యక్తం చేసే వ్యక్తులు మాత్రం చాలా అతి కొద్ది మందే ఉంటారు. కుటుంబాన్ని కాదని వ్యాపారాన్ని కాదని కూడా పవన్ కళ్యాణ్ కోసం సర్వస్వం చదించే వ్యక్తులు ఉన్నారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం గొప్పదనమనే చెప్పుకోవాలి. సో ఇలాంటి అభిమానులు చాటుకున్న పవన్ కళ్యాణే అదృష్టవంతుడు అని చెప్పి ఆర్టీవీ కూడా చెబుతోంది. నిజానికి ఎందరికో అభిమానులు ఉన్నారు, కానీ ఇలాంటి అభిమానులు మాత్రం చాలా కొద్ది మందే ఉంటారు. సో వెంకన్న అందులో ఒకటిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి మెగాస్టార్ చిత్రాన్ని కూడా ఇక్కడ పెయింటింగ్ రూపంలో దృశ్య రూపంలో మనం చూడొచ్చు. సో ఇంత అభిమానాన్ని పవన్ కళ్యాణ్ యొక్క పార్టీ జనసేన పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెంకన్న అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా ప్రస్తుతం ఏపీలో కూటమి విజయం సాధించడం, జనసేన పార్టీ 21 స్థానాల్లో అధికారానికి రావడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో కూడా గత కొద్దిసేపటి క్రితం వెంకన్న నేతృత్వంలో జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, గణనీయంగా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఇది వెంకన్న యొక్క అభిమానానికి మీకు నిదర్శనం. నిజంగా వెంకన్న లాంటి అభిమానులు పవన్ కళ్యాణ్కి ఎందరో ఉండొచ్చు, మరికొందరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వీడియోని స్టాండ్రూప్తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.